హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూబిక్ ఫ్యాషన్. ఈరోజు ఒక స్మాల్ బేబీ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయాలో ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ ఒక 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని మనం నీట్గా డ్రా చేసుకోవాలి. స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మనం నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. అండ్ చెస్ట్ ఏమో 7 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత దాన్ని స్ట్రైట్గా డ్రా చేసి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. కర్వ్గా తీసుకున్నాక లెంత్ ఒక 7.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. బేబీస్కి 7.5 సరిపోతుంది, అంతకెక్కువ తీసుకోకూడదు. అలాగే వేస్ట్ మెజర్మెంట్ ఏమో 6 ఇంచెస్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఏమో డాట్స్కి తీసుకోవాలి. తర్వాత మిగతాది ఖర్చుకు తీసుకోవాలి. సైడ్స్ కొంచెం మనం కర్వ్ షేప్లో తీసుకుంటే ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనం నీట్గా మార్క్ చేసుకున్న డాట్స్ ప్రకారము కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ లెంత్ ఏమో ఒక 2.5 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను బ్యాక్ పార్ట్కు కాజాకు ఉక్స్ పట్టీకి కూడా కొంచెం కింది పార్ట్న నేను లైన్ డ్రా చేసిన పార్ట్న కొంచెం ఫ్యాబ్రిక్ని వదిలిపెట్టాను, మనం ఎక్స్ట్రా టచింగ్ చేయకుండా. ఇప్పుడు ఆ నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేసుకొని ఉక్స్ కాజా పట్టీకి మనం ఒక చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఐడియా ఉంటుంది. ఒకటి బ్యాక్ పార్ట్ అండ్ ఒకటి ఫ్రంట్ పార్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక సారీలో పళ్ళు పార్ట్ను ఒక చిన్న బేబీకి ఫ్రాక్గా డిజైన్ చేస్తున్నాను. మనము మన బేబీ ఫ్రాక్ యోక్ పార్ట్కి ఎంతైతే మెజర్మెంట్ అవసరమో దాన్ని బట్టి తీసుకుంటే బెటర్. అనవసరంగా క్లాత్ను వేస్ట్ చేసేదానికంటే అడ్జస్ట్ చేసుకొని క్లాత్ను నీట్గా తీసుకొని రిమైనింగ్ పార్ట్ తీసేయాలి. రిమైనింగ్ పార్ట్లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని బార్డర్ ఉన్నదాన్ని నేను కిందికి వచ్చే విధంగా తీసుకుంటున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో. తర్వాత మిగతా ఎక్స్ట్రా పార్ట్స్ అంతా కట్ చేసుకోవాలి, కొంచెం మిగుల్చుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్గా అప్పుడు మనం ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం బాటమ్ పార్ట్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ మనం ఫ్లవర్స్ చూసుకొని వేసుకోవాలి. అలా ఫ్రిల్స్ పెట్టేసుకొని బాటమ్ పార్ట్ నాకు అంతే క్లాత్ మిగిలింది, ఒక 1/4 to 2 మీటర్స్ మాత్రమే ఉంటుంది ఫ్యాబ్రిక్. దాన్ని బాటమ్ పార్ట్గా డిజైన్ చేస్తున్నాను. దీనికి మనం తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ మనకి ఎంత క్లాత్ ఉంటే దాన్ని బట్టి తీసుకుంటే చాలా బెటర్. పఫ్ చాలా నీట్గా వస్తుంది. కొంచెం కర్వ్ తీసుకొని ఎంత క్లాత్ ఉంటే దాన్ని అంతా తీసుకోవాలి. మనం మెజర్మెంట్ ప్రకారం కొంచెం నార్మల్గా కట్ చేస్తే సరిపోతుంది. మనం కట్ చేయగా బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. టజిల్స్ ఉన్న పార్ట్నంతా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ బార్డర్ కూడా హ్యాండ్స్ డౌన్ వచ్చే విధంగా నేను నీట్గా ట్రిమ్ చేసేస్తున్నాను. తర్వాత హ్యాండ్స్ మెజర్మెంట్కి సరిపడా క్లాత్ని మాత్రమే తీసుకొని మిగిలిన క్లాత్లో మనం బో మేకింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. అది ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి చిన్నపిల్లలకు కాటన్ తీసుకుంటే చాలా బెటర్. పాలిస్టర్ అయితే కొంచెం బాగుండదు పిల్లలకి. సో కాటన్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపడంత క్లాతే ఉంచుకొని మిగతాదంతా నేను కట్ చేసేసాను నీట్గా. తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ను ఎలా అటాచింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. సేమ్ మెయిన్ పార్ట్ పైన అడ్జస్ట్ చేసుకొని కింద బార్డర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నీట్గా వేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ వేసేసుకొని సేమ్ ఎక్స్ట్రా పార్ట్ని మనం
కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అటాచింగ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్కి మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. సో చిన్నగా ఇప్పుడు నెక్ పార్ట్కి కట్స్ ఇచ్చేసి దాన్ని లైనింగ్ క్లాత్ను బ్యాక్ సైడ్ నీట్గా టర్న్ చేయాలి. టర్న్ చేసి దానిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. కింద లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. తర్వాత టోటల్ పార్ట్ కూడా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆర్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. మిగతాదంతా ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూసుకొని మనకు ఫ్లవర్స్ పైకి ఉండే విధంగా చూసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఫ్యాబ్రిక్. సో అలా చిన్న చిన్నగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ మన యోక్ పార్ట్ లెంత్కు సరిపడా చిన్న చిన్నగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఒక 1 ఇంచ్ ఫ్లీట్ అయితే సరిపోతుంది, అంతకెక్కువగా అవసరం లేదు. మనమున్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. తర్వాత బాటమ్ పార్ట్ కూడా మనము నీట్గా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చాలా నిదానంగా మెల్లిమెల్లిగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకొని వస్తే బాగుంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ నేను యోక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ది మాత్రమే అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ అనేది డౌన్ నుంచి మనం అటాచ్ చేస్తే డ్రెస్ను టర్న్ చేసినా మనకు ఖర్చు కనిపించదు, పిల్లలకు కూడా కుచ్చుకోదు. అందుకని ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి బాటమ్ అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఇది ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ లాగా తీసుకొని మొత్తం మనం ఫ్రిల్స్ నిదానంగా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఈ ఫ్యాబ్రిక్ను ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి డౌన్గా మనం అటాచ్ చేసుకోవాలి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను డౌన్ తీసుకుంటున్నాను. సేమ్ బాటమ్ పార్ట్ అడ్జస్ట్ చేసిన సైడ్ కాకుండా దాని డౌన్ సైడ్ తీసుకుంటున్నాను. అప్పుడు మనం దీన్ని టర్న్ చేస్తే మనకు ఖర్చు రెండింటి ఫ్యాబ్రిక్ మధ్యలో ఉండిపోతుంది, కనిపించదు. పిల్లలకు కూడా చాలా నీట్గా కన్వీనియంట్గా ఉంటుంది. కుచ్చుకునే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. తర్వాత అది లేవకుండా మనం ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా అడ్జస్ట్ అయితే ఉంటుంది. కింది లైనింగ్ పార్ట్ను పైన మెయిన్ పార్ట్ను రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్లోగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఒక సైడ్ నేను ఆల్రెడీ సైడ్స్ జాయింట్స్ చేశాను. ఇప్పుడు రెండో సైడ్ థ్రెడ్స్ కూడా మనం పెట్టుకునే నాట్స్ పెట్టుకుంటే పిల్లలకు టైటు లూజు ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలాగూ కరెక్ట్ ఫిట్టింగ్తో వేసుకోరు, మనం థ్రెడ్స్తో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో సైడ్స్ కూడా మనం ఒక 2 స్టిచెస్ వేసుకొని లాస్ట్కు నీట్గా రఫ్ ఇచ్చుకోవాలి. మనకు ఖర్చు కూడా ఎక్కడ కనిపించదు. సైడ్స్ కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ కూడా ఖర్చులు పైకి కనిపించవు. వేస్ట్ దగ్గర చూసేయండి. తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. బో మేకింగ్ వీడియో ఇంకొకటి ఉంది, మీరు చెక్ చేయొచ్చు. నేను బో వేసిన మేకింగ్ వీడియో కూడా ఒకటి ఇందులో యాడ్ చేశాను. తర్వాత మనం ఏదైనా ఒక బటన్ తీసుకొని అక్కడ సూది దారంతో స్టిచ్ చేసేస్తే చాలా నీట్గా యూనిక్గా ఒక బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఈ ఫ్రిల్స్ చాలా నీట్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా నీట్గా ఐరన్ చేస్తే మాత్రమే ఆ లుక్, ఆ ఫినిషింగ్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఎంత బాగా స్టిచ్ చేసినా ఐరన్ చేయకుంటే ఆ ఫినిషింగ్ మాత్రం రాదు. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.